వెల్కమ్ టు శ్రీ పద్మ లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. మేము కూడా చాలా బాగున్నాం అండి. ఈ రోజైతే మేము చెప్పాను కదండి, మా చిన్నత్తయ్య గారు మనవరాలది పెళ్ళి అని. ఈ రోజైతే పెళ్లి కూతురండి. మేమైతే అక్కడికే వెళ్తున్నాము. ఇక్కడే ఉంటారండి వాళ్ళు, స్వీటీ వాళ్ళ ఇంటికి ఒక పావుగంట ప్రయాణం అనమాట అండి. మా చిన్నత్తయ్య గారు అంటే మా అత్తయ్య గారు సొంత చెల్లెలేనండి. వాళ్ళ అమ్మాయిది అనమాట అండి ఇప్పుడు పెళ్ళి. ఇప్పుడు మా ఆడపడుచులాళ్ళు వచ్చారండి ఈరోజు ప్రొద్దుటైతేనే వెళ్తున్నామండి. ఇగోండి ఇలాగ తయారయ్యాము మా జాన్విత, నేను. ఇగోండి మా చింపు అయితే ఇలా తయారయ్యాడు. బాగుందా అండి? ఇప్పుడైతే వెళ్తున్నామండి అక్కడికే. అక్కడ ఏమన్నా వీలుంటే వీడియో తీసి అయితే మీకు మళ్ళీ చూపిస్తాను. బాయ్ చెప్పు. బాయ్. ఇదిగోనండి ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరాము. ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరుతున్నామండి. కారు ఎక్కేస్తున్నాము. మమ్మల్ని అయితే హర్ష తీసుకెళ్ళిపోతున్నాడు. మా వారు ప్రవీణ్ అయితే వెనకాతల బండి మీద వస్తామన్నారండి. అందరం పట్టం కదా. వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి. ఇంకండి ఈవిడి మా రెండో అత్తయ్య గారు, ఈవిడి చిన్న అత్తయ్య గారు, ఈవిడి మా ఆడపడుచు, నేనునండి వెనకాతల. మా అత్తయ్య గారు పెద్ద ఆవిడండి. ఇంకోటి తిన మా రెండో అత్తయ్య గారి కూతురు అనమాట. నా క్లాస్మేటు. మా కోడలతో చెప్తుందనమాట అండి, మీ అత్తగారు నేను క్లాస్మేట్సే అలాగని. నాకు తను కూడా ఆడపడిచి అవుద్ది కదండి. ఇంకా మా ఊళ్ళో అయితే సోఫాలో కూర్చొని నిహాంత్ అయితే ఫోటోలు అయ్యో తీయమంటున్నాడు. ఫోటోలు అయితే తీస్తుందనమాట అండి స్వీటీ పక్కన ఉన్న అతను మా పద్మ వాళ్ళ అబ్బాయి అండి. అదే ఇంకో వీళ్ళ అబ్బాయి అనమాట. మేమైతే కింద హాల్లో కూర్చున్నామండి. పైన అనమాట పెళ్లి కూతురిని పైన పెట్టారు. పెళ్లి కూతురిని అయితే ఇంకా రెడీ చేస్తున్నారనమాట అండి. ఇలాగా నిహాంత్ వాళ్ళ అమ్మని ఫోటోలు తీయమంటున్నాడు. అత్తనే నన్ను ఫోటోలు తీయమ్మా అంటున్నాడు. ఇంకోండి ఈయన మా మధ్య గారు అనమాట అండి, వాళ్ళ అమ్మాయిదే అనమాట. ఈయనైతే మా ఆడపడుచు గారు వాళ్ళ ఆయన, ఇతనేమో మా చిన్నత్తయ్య గారు వాళ్ళ ఆయననండి. ప్రవీణ్ మాట్లాడుతున్నాడు వాళ్ళతోటి. భోజనాలు అయితే ఇంకోండి బయట వాళ్ళ ఇంటి ఎదురుకుంటా వాళ్ళది ఇలాగ ఇండివిజువల్ హౌస్ అండి. అదే స్వీటీ వాళ్ళ ఇల్లు ఉంటుంది కదా, అలాగే ఉంటుంది. బయటే టెంట్ అది వేసి భోజనాలు బయట ఏర్పాటు చేసుకున్నారనమాట. ఇంకంటే మేమైతే ఇంకా ఏమిటి మా చిన్న అత్తయ్య గారు, నేను మా ఆడపడుచు ఏమిటి మాట్లాడుకుంటున్నామండి. ఆ పక్క ఆవిడ వాళ్ళ హస్బెండును మా మధ్య గారు క్లాస్మేట్స్ అండి. ఆవిడ చక్కగా మాట్లాడుతుంది. ఆవిడతో కూడా నేను మాట్లాడుతున్నాను. ఇంకా మా వాళ్ళు అయితే ఇలా కూర్చున్నారు. వాళ్ళు ఏవో కబుర్లు చెప్పుకుంటున్నారు. మా నిహాంత్కే బుడగలు కావాలటండి. ఫంక్షన్లో ఈ బుడగలు అవి ఉంటాయి కదా, బుడగల కోసం ఎతికేసుకుంటున్నాడు అనమాట. ఇంకోటి పైకి అయితే వచ్చేసాము. ఇంకా తను మా తోడుకోవాలన్నమాట అండి. అక్షంతలో వేసేస్తున్నారు. ఈ అమ్మాయి పెళ్లి కూతురు పేరు సౌందర్య అండి. ఆ అమ్మాయి కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది. మేము అక్షంతలు వేసేసిన వాళ్ళ వల్ల మళ్ళీ కిందకి వచ్చేస్తున్నాం అనమాట. పైన వీడియో వాళ్ళు అయ్యి ఉంటారు కదా, ఇరుకుగా ఉంటుందని ఇంకా వచ్చేసామన్నమాట. ఇంక ఈవిడ మా పెద్ద ఆడపడుచుగా ఇంకా అది కట్ చేసానులే. ఇంకా అలాగే అక్షంతలు వేసుకుంటూ కిందకే వచ్చేస్తున్నామండి. ఇదిగోండి మా పెద్ద ఆడపడుచు గారు వాళ్ళ అమ్మాయి సాయి వాళ్ళ అబ్బాయి అండి. శ్రీదేవి, తన పేరు శ్రీదేవి గారు అబ్బాయి అనమాట. ఇంకోండి మేము కూడా అక్షంతలో వేస్తున్నాము. మా చిన్నారపడుచు గారు వాళ్ళ బ్యాచ్ అండి. ఇంకా మా బ్యాచ్ మా ఊళ్ళో అండి. స్వీటీ, హర్ష పిల్లలు. చీర కట్టుకోమంటే కట్టుకోనందండి, నేను డ్రెస్ వేసుకుంటాను అందే. వీటి చూడ మెలుగులు తిరిగిపోతున్నాడు ఫోటోలకి. అస్సలు ఫోటోలు తీయించనివాడు. ప్రవీణును అనీషా.
సన్నాయి మేళం చక్కగా పెట్టించుకొని ఇంట్లోనే చక్కగా పెళ్లి కూతుర్ని చేసుకున్నారండి ఈ రోజు అయితేని. కింద అయితే భోజనాలు మామూలుగా వాళ్ళ ఇంటి గుమ్మ ముందే భోజనాలు ఏర్పాటు చేశారండి. మేము వీడియో తీసుకుంటామంటే వాళ్ళు మూతలు తీసి చూపిస్తున్నారండి. చాలా ఐటమ్స్ ఉన్నాయండి, చాలా ఐటమ్స్, మొత్తం 30 రకాల ఐటమ్స్ ఉన్నాయండి. బాగున్నాయండి, భోజనాలు కూడా చాలా బాగున్నాయి. పప్పు, మామిడికాయ పచ్చళ్ళు, పొళ్ళు, సాంబారు, బిర్యానీ, పులిహోర, ఇంకా పన్నీరు, నిజంగా ఐటమ్స్ అయితే కూడా చాలా బాగున్నాయండి. పూరి, మిరపకాయ బజ్జీ, చాలా ఐటమ్స్ అనమాట, చాలా ఐటమ్స్ ఉన్నాయి. రౌండ్ టేబుల్ వేసారండి. ఇంకా ఎవరి ఫ్యామిలీ వాళ్ళు వెళ్ళి తినేసేసి చక్కగా అలాగ కబుర్లు చెప్పుకుంటూ ఫ్రెండ్స్ తోటి చుట్టాలతోటి ఇంకా కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు అయితే చేసామండి. ఇంకోండి మా చిన్నత్తయ్య గారు కూతురు కొడుకు అనమాట. హాయ్ చెప్తున్నాడు చూడండి, హాయ్ చెప్తాడు. ఇంకా అలా ఫ్యామిలీలతో అయితే భోజనాలు చేసేసి ఇంకా మేము కూడా భోజనాలు చేసామండి. చేసాక నిహాంత్ అయితే ఇంకా ఇంటికి వెళ్ళిపోదాము అన్నాడు. ఇంకా వాళ్ళకి చెప్పేసి బయలుదేరదామని బయలుదేరామండి.
మా ఆడపడుచులు అయితే ఇంటికైతే వచ్చారండి. ఇంటికి వచ్చాక కాసేపు ఫ్రెష్ అప్ అయ్యారు. ఒక గంట సేపు ఉన్నారండి. డ్రింక్ తీసుకున్నాక ఉండమంటే ఇంకా ఉండము, ఎలాగ రూమ్లు ఉన్నాయి కదా వెళ్తామని అన్నారండి. ఇదండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో రేపు కలుద్దామండి.